వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్. అందరికి నమస్తే అండి. అందరు బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు చిప్స్ తయారు చేసే విధానం. ఆలుగడ్డ ఫ్రెష్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకొని దానికి పొట్టు తీసేసుకొని ఇట్లా చిన్న చిన్న స్లైసెస్గా చిప్స్ దాంతో చేసుకోవాలి. గిన్నెలో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా కరిగిన తర్వాతకి కట్ చేసుకున్నటువంటి పీసెస్ అలా వేసుకోవాలి. ఒక 15 minutes ఈ విధంగా ఉంచాలి. విడివిడిగా అన్నిటినీ కొద్దిసేపు అలా సాల్ట్ వాటర్లో 15 minutes ఉంచాలండి. ఈ విధంగా 15 minutes అయిపోయిన తర్వాతకి అన్నిటినీ మళ్ళొకసారి కదిపి వాటర్ లేకోకుండా ఈ విధంగా కాటన్ క్లాత్ వేసుకొని ఒక్కొక్కటి విడివిడిగా ఆరబెట్టుకోవాలి. వాటర్ మొత్తం పోయిందాక ఒక 10 minutes పడుతుంది. విధంగా 10 minutes ఆరిన తర్వాతకి ఒక్కొక్కటి తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకోవాలి. నేను కొన్ని చేసుకున్నా కాబట్టి కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొన్ని వేసేసుకుంటూ చిప్ చేసుకోవటం అండి. ఇంతే ఆలు చిప్ చేసే విధానము. దీంట్లో ఆల్రెడీ సాల్ట్ వేసినాం కాబట్టి కారం వేసుకొని కదుపుకుంటే సరిపోతుంది. అన్నిటికి కలిసేలాగా ఈ విధంగా అన్నిటినీ కలుపుకోవాలి. అంతేనండి ఆలు చిప్స్ చేసే విధానము. చాలా సింపుల్గా అయిపోతుంది. కొత్త వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. నా రెసిపీ నచ్చినట్లు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసము నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.